మేడారం మహాజాతర జనసంద్రాన్ని తలపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ దేవతల వన ప్రవేశం జరగబోతోంది. చివరి దశకు చేరుకుంది వన జాతర మహోత్సవం. రాత్రికి వన ప్రవేశం చేయనున్నారు వనదేవతలు. వనదేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగియబోతోంది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించబోతున్నారు. పూజల అనంతరం వనదేవతల వన ప్రవేశ ఘట్టమైతే ప్రారంభం కాబోతోంది. చిలకల గుట్టకు తరలి వెళ్లనున్నారు సమ్మక్క తల్లి. కన్నెపల్లి ఆలయానికి తరలి వెళ్లనున్నారు సారలమ్మ తల్లి. చివరి రోజు కావడంతో మేడారంలో భక్తజనం పోటెత్తారు. జనసంద్రాన్ని తలపిస్తోంది మేడారం మహాజాతర. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, చివరి దశకు వన జాతర మహోత్సవం అయితే చేరుకుంది. ఇవాళ ఎంతమంది భక్తులు అటు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏదైతే తల్లులు గద్దెలకు చేరి ఈ రోజు లాస్ట్ డే ఉన్నది. 21 నుండి 21, 22 రోజులలో తల్లులు గద్దెలకు చేరి ఉన్నారు. తద్వారా నిన్నంతా కూడా విఐపి తాకిడి బాగా ఎక్కువగా ఉన్నది. చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు, గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా సందర్శించడం జరిగింది. బాగా ఫ్లోటింగ్ అయితే నిన్న బాగా హెవీగా ఉన్నది. ఈ రోజు దేవతలు మళ్ళీ వనంలోకి వెళ్తారు. ఈవినింగ్ సాయంత్రం కాలం 5 గంటలకల్లా మళ్ళీ అక్కడికి వెళ్తారు. కాబట్టి ఈ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలోనే పాల్గొంటున్నారు. జూలైల ద్వారా దాదాపుగా ఇప్పుడు నిన్నటి నుండి అయితే దాదాపు 8 గంటలు పట్టింది. ఈ రోజు అయితే 2-3 గంటలు అంటే ఫ్లోటింగ్ కొంచెం తగ్గింది. నిన్ననే ఎక్కువ శాతం మంది భక్తులు ఎవరైతున్నారో వాళ్ళు దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు లాస్ట్ కాబట్టి వచ్చినటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు 5 గంటల వరకు అవకాశం ఉంది. తల్లులు గద్దెల మీద ఆశీనులై ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సందర్శించుకోవాలనే ఉద్దేశంతోనే భక్తులు కూడా ఇంకా రావడం జరుగుతుంది. మాధురి, అయితే రవీందర్, సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించుతారు అని అంటున్నారు. మరి ఎన్ని గంటలకు అటు సంప్రదాయ పూజలు నిర్వహించే అవకాశం ఉంది? అలాగే వనదేవతల వన ప్రవేశ ఘట్టం కూడా ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? మాధురి, సాయంత్రం 5 గంటలకు గద్దెల దగ్గర పూజలు స్టార్ట్ అవుతాయి. పూజలు 1 గంట సేపు జరుగుతాయని చెప్తున్నారు. ఈ గంట సేపు తర్వాత 1 గంట పూజలు చేసిన అనంతరం తల్లులను మళ్ళీ వనంలోకి తీసుకెళ్తారు. ఇటు సారలమ్మను కానీ సమ్మక్కను కానీ ఇటు 2 సైడ్ల నుంచి తీసుకొని వేరే వేరే ప్రాంతాలలో వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నందున పూజారులు కూడా మళ్ళీ వాళ్ళ 5 గంటలకు వాళ్ళ సాంప్రదాయబద్ధంగా తర్వాత వాళ్ళ డోలు వాయిద్యాల ద్వారా దప్పు సప్పుల మధ్య వాళ్ళు పూజలు చేసి తర్వాత మళ్ళీ వాళ్ళందరూ భారీ బందోబస్తున వనంలోకి తరలించే అవకాశాలు ఉన్నాయి. ద్వారా అందుకు కూడా మళ్ళీ పోలీసులు కూడా మొత్తం ఇప్పుడు ఎవరైతే కొంత టీం ఉంటుంది, వనదేవతలను తీసుకొచ్చే టీము, ఒక వింగ్ ఒకటి ఉంటుంది. ఆ వింగ్ కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగానే మొత్తం అన్ని మళ్ళీ రోప్ పార్టీలు అవి అని కూడా వాళ్ళు సిద్ధం చేసుకొని భారీ బందోబస్తు మధ్యలో మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 7 కావచ్చు, 6-7 లోపలనే వాళ్ళని మళ్ళీ వనంలోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. మాధురి, అయితే రవీందర్, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అటు మేడారం జాతరకు అటు భక్తులు భారీగానే పోటెత్తారని అనుకోవచ్చా గత సంవత్సరంతో పోలిస్తే? అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి భక్తుల రియాక్షన్ ఏంటి? ఈ భక్తుల ఏర్పాట్ల విషయం అయితే ప్రభుత్వం అయితే అధికారికంగానే జాతర ఏర్పాటు చేసింది. పోయినసారి కంటే ఈసారి కొంచెం ఎందుకో ఏమో కానీ కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది అనేది పబ్లిక్ వాయిస్ అయితే వినబడుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు జంపన్న వాగు తప్ప వాటర్ సోర్సు స్నానాలను తప్ప మిగతా చోట్ల అన్నింటిలో కూడా కొంచెం అరకొరగానే ఏర్పాట్లు అయితే ఉన్నాయి. కొంచెం భక్తులు అయితే ఏర్పాట్లలో ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాటర్ సోర్స్ లేదు ఇక్కడ.
కనీసం ఏ ఒక్క వాటర్ క్యాన్ కొనాలంటే 50 రూపాయల క్యాన్ వాటర్ క్యాన్ 200 రూపాయలకు అమ్మడం. అధికంగా ఈసారి ఉక్కుపిండి బస్సులు చేస్తున్నటువంటి ఏదైతే షాప్ వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నారో, చాలా మట్టికి అయితే భక్తులు అయితే ఇందులో ఏర్పాట్లు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు మనం. అయితే ఏర్పాట్ల 110 కోట్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ఇచ్చిందో ఆ ఫండ్ కూడా దాదాపు మిస్యూజ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా బయట టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సోర్స్ కానివ్వండి, స్నానాల ఘటన కానివ్వండి, ఎక్కడ కూడా ఏర్పాట్లు అసంతృప్తిగానే ఉన్నాయి. భక్తులు చాలా అసంతృప్తిగానే వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ జంపన్న వాగులు మాత్రమే ప్రతి ఒక్కరు విధిగా పోయి అక్కడ స్నానం చేసుకొని రావడం తప్పుతుంది తప్ప బయట ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డబ్బులు అయితే కొంతవరకు దుర్వినియోగమైనవి అని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లు అయితే కొంచెం చాలా తక్కువనే ఉన్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.